మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్. గురుగారు, జూన్ మాసం 2026 ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రజెంట్ వీళ్ళు మరి అర్ధాష్టమ శనిలో ఉన్నారు. మరి దానికి తగ్గ పరిహారాలు కావచ్చు, పరిస్థితి కాలం ఏ విధంగా నడుస్తుంది గురుగారు వీళ్ళకి? కోదండమైన రియోర్ మంత్రి అంటే ధనుసు రాశికి, మీనరాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు గురువు, బృహస్పతి. ఈయన ఈ సంవత్సరం అంతా కూడా ఉన్నతమైన స్థాన విధానంగా మార్పులు చెందుతున్నాడు. ప్రతి రాశి వారికి ఉన్నతమైన విధానం ఇస్తాడు. ధనుసు రాశికి అధిపతి గురువే, యోగదాయకమైన వాడే. కానీ అర్ధాష్టమ శని ఉంది. ఈ అర్ధాష్టమ శని ప్రభావాలు కొన్ని ఇబ్బందికరమైన స్థితిలో పెడతా ఉంటాయి. అయితే ఈ అర్ధాష్టమ శని ప్రభావాలు ఇబ్బందులు పెడుతున్నాయి కదా అన్నాం కదా, అంటే అందరికీ పెడుతున్నాయా అండి? గోచార ఫలితంలో చెప్పుకుంటున్నాం, జనోద్ధాత్రం వేరే సంగతి, అది పక్కన పెడదాం. గోచార ఫలితంలోని 30 సంవత్సరములు దాటిన వయసు నుంచి 4 సంవత్సరముల కాలం, లేకపోతే 3.5 సంవత్సరముల కాలం ఈ ఇబ్బందికర 3.5 సంవత్సరాలైనా 6 నెలలు రెస్ట్ తీసుకుంటున్నాం మనం, ఇబ్బందికరమైన స్థితిలో పొందుతారు. అలాగే 35 సంవత్సరములు దాటిన వారు, వయసు 35 సంవత్సరాలు దాటిన వారికి ఈ అర్ధాష్టమ శని మధ్యమ స్థానమైన ఫలితాలు ఇస్తుంది. ఆ తర్వాత 60 సంవత్సరములు దాటిన వారికి, 30 లేదంటే 40 సంవత్సరాలు దాటిన వారికి, 40 నుంచి 60లో ఉన్న వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. అంటే శని ఏంటండి? అర్ధాష్టమ శని శుభ ఫలితాలు ఎవరు? ఈ వయసు ప్రభావం వల్ల ఏలినాటి శని అయినా, అష్టమ శని అయినా, అర్ధాష్టమ శని అయినా 3 సార్లు వస్తుంది. ఈ వయసు విధానం వల్ల మొట్టమొదటి కష్టపెట్టింది కదా, 30 సంవత్సరాలు తర్వాత వచ్చింది, మధ్యంగా ఉంది కదా. ఇప్పుడు గతమాను మంచివాడు అన్న తర్వాత అత్తమాను మంచి పనులే చేయడు, ఆడు చెడ్డ పనులు చేస్తాడు. చెడ్డవాడైనంత మాత్రం అత్తమాను చెడ్డ పనులు చేయడు, ఆడు చాలా మంచి పనులు చేస్తాడు. అలాగే శుభ ఫలితాలు ఇవ్వాలి కదా, శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ అర్ధాష్టమ శని ప్రభావం ఆ రకంగా. ఇక ధనుసు రాశిలోని ఉన్న వ్యక్తుల విధానాలు ఎలా ఉన్నాయి అంటే, వీళ్ళు గత సంవత్సరంలో ఆడిన ఆట, పాడిన పాట చెల్లుబాటు చేసుకోవడమే కాకుండా అత్యంత లాభదాయకమైన పరిస్థితులు పొందారు. 2024-25 అధికమైన లాభాన్ని పొందారు. అయితే కాలం ఎప్పుడు ఒక లాభం ఉండదు, కొంచెం మార్పులు వస్తుంది, చేర్పులు వస్తాయి. కాబట్టి ధనుసు రాశి వారికి అలాగని చెప్పి చాలా బాగోలేదు, ఇంకేముందండి అల్లతల్లడే పడిపోతున్నారు అని అనుకోకూడదు, బాగానే ఉంది. కానీ కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అటు తరువాత బంధువర్గం, అన్నదమ్ములు ఉంటే బంధువర్గంలో వస్తారు, ఇటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, ఆస్తిపరమైన వివాదాలు వస్తాయి. అదిగో నీకు నాన్న 3 ఎకరాలు రాస్తే నువ్వు 4 ఎకరాలు రాయించుకున్నావు అని ఇటువంటి భావాలు, ఆస్తిపరమైన తగులు పొందుతూ ఉంటారు. అలాగే కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో చిక్కుకుంటారు. అయితే కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో లాభాన్ని పొందుతున్నారా, నష్టాన్ని పొందుతున్నారా, విజయం చేకూరుతుందా లేదా అన్నది పక్కన పెడదాం. విజయం వస్తుంది, కానీ ఈ లోపల అల్లడతల్లడి అయిపోద్ది కదా, మనసంతా ఏం జరుగుతుందో తెలియదు కదా, జరిగే విధానం రావట్లేదు కదా, ఇబ్బందికరమైన పరిస్థితులు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళకి విజయం జరుగుద్ది. ఈ నెల విజయంలోనే పొందుతారు, నష్టానికైన పరిస్థితులు ఏం కాదు. కానీ ఏంటంటే అల్లడతల్లడయ్యే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అలాగే అధికమైన ఖర్చులకు బానిసలు అవుతారు. ధన వ్యవహారంలో అధికమైన ఖర్చులకి వీళ్ళు ఎదురుకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఎంత ఖర్చులకి వెళ్ళినా ఖర్చు పెట్టాలంటే ధనం రావాలి కదా, ధనం ఉంటేనే కదా ఖర్చు పెట్టగలవు. నీ జేబులో 1000 రూపాయలు ఉంటే 1000 ఖర్చు పెట్టగలవు. 100 రూపాయలు దాచుకుందామంటే దాచుకోకపోవడం తర్వాత సంగతి, ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెడతావు. నీ జేబులో డబ్బులు లేకుండా నువ్వు ఖర్చు పెట్టాలని ఏం చేస్తావు? ఏం చేయలేవు. అప్పు చేయాలి. ఈ రోజుల్లో అప్పిచ్చేవాడు ఉన్నాడు, అప్పిచ్చేవాడు లేడు, అప్పు తెచ్చేవాడు లేడు.
ఆ రకమైన పరిస్థితి ఇప్పుడు జనరేషన్ అలా మారిపోయింది. కాబట్టి అధికమైన ఖర్చులకు లోనవుతుంటారు. అయితే అధికమైన ఖర్చులు దాచి ఉంచిన సొమ్ములు ఏదైతే ఉన్నాయో ఇంటిలోనో బ్యాంకులోనో లేదా ఎక్కడోనో ఉంటాయి కదా, రకరకాలు ఉంటాయి. అటువంటి సొమ్ములు తీసుకొచ్చి ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఆదాయానికంట వ్యయం ఎక్కువైంది అనే పరిస్థితులు పొందుతారు. ఎంత ఎలాగ పొందినా సమాజంలో సంఘంలో వీరికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుతారు. ముఖ్యం అది. నువ్వేం చేస్తే నీకు ఎందుకు, సమాజంలో ఒక ప్రత్యేక స్థానం కావాలి. అంటే రాజకీయ నాయకులుగా ఉన్నారండి ధనుసు రాశి వారు. ఇలా బాగా ఎదురలేదు, రాజకీయాలను రావించేస్తున్నారు ధనుసు రాశి వారు. యోగదాయకమైన స్థితిగతి వెళ్తున్నారు, ఉన్నతమైన పరిస్థితి అవుతుంది. తమిళనాడు విజయ్ ధనుసుకు సంబంధించిందే, మరి ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు కానీ ఎలా వెళ్ళాడు, లాస్ట్ వచ్చేసరికి ఇబ్బంది పడ్డాడు. ఎవరిని దగ్గర తెచ్చుకోవాలి, ఎవరిని చేర్చుకోవాలి, లేకపోతే రాజీనామా చేయాలా అనే స్థితికి వెళ్ళిపోయాడు. అటువంటి స్థితిగతులు పొందుతారు. కానీ లాభాన్ని మాత్రం విజయాన్ని పొందారు కదా, అటువంటి విజయాన్ని పొందుతున్నారు. ఇదే విషయంలోని మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గొప్పగా ఇప్పుడు హిందూ ధర్మం గురించి, హిందూ ధర్మం, హిందూ మతం కాదు హిందూ ధర్మం అన్నాడు ఆయన. అటువంటి విధానంలోని ధనుసు రాశి వారికి యోగదాయకమైన స్థితిగతులు పొందే అవకాశాన్ని వీళ్ళు ఎక్కువగా పొందుతున్నారు. వ్యాపార రంగంలో సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటే వ్యాపారం ఆయన ఉంటుంది, తెలియదే ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నతమైన స్థానాన్ని చెందుకుంటే నువ్వు చేసే వ్యాపారం సక్రమంగా జరుగుతుందని అర్థం. వ్యవహారం జరుగుద్ది. ఉద్యోగ రంగంలో కూడా నువ్వు గౌరవ మర్యాదలు పొందుతున్నావు అంటే ఉద్యోగ రంగంలో కూడా బాగున్నావు. నీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య కూడా అవగాహన ఉంది. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే పెళ్లి కాని ఆడపిల్లల గురించి చెప్పుకోవాలి. పెళ్లి కానీ మగపిల్లలు అనలేదు నేను, ఆడపిల్లల గురించి చెప్పుకోవాలి. ఏమంటే ఆడపిల్లలు ఎందుకు చెప్పాలి, మగపిల్లలు చెప్పకూడదా అని ఉంటే ఈ యొక్క గ్రహ దోషములు అంటే ఈ ధనుర్రాశి మీద స్త్రీకి సంబంధితమైన దోషములు కలిగిన గ్రహ దృష్టిలు కలిగి ఉన్నాయి. అందులో స్త్రీల గురించి చెప్పుకోవాలి. ఆ పెళ్లి కాని వాళ్ళ గురించి చెప్పాలి. పెళ్లి కాని వాళ్ళ గురించి చెప్పాలంటే ఈ యొక్క మాసంలో ఈ రాశి వారికి పెళ్లి సంబంధించిన విధానమైన ఏర్పాట్లు ఎన్ని చేసినా అన్ని సంస్థల చేత పొందవు, ఆగిపోతుంటాయి. కానీ పెళ్లి చేసే తల్లిదండ్రుల ఆలోచన ఉంటుంది, ఇబ్బందికరమైన ప్రశ్నలు పడిపోతారు. వాళ్ళు కూడా మా అమ్మాయి ధనుసు రాశి కదా చేయలేకపోతున్నా అలాగని చెప్పేసి ఇబ్బందికరమైన స్థితిగా ఉంటారు. కానీ ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. ఈ అధిక జ్యేష్ఠ మాసం వెళ్ళిపోయిన తర్వాత, ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత, శ్రావణ భద్ర మాసాల్లో మంచి ముహూర్తాలు ఉంటాయి. అప్పుడు వీళ్ళకి సఫలీకృతం పొందుతారు. ఈ యొక్క ఆడపిల్లల విధానం. విద్యారంగంలో ఉన్నవారు కూడా ఉన్నతమైన స్థానాన్ని పొందడానికి అవకాశమే కనపడుతుంది, కానీ అవకతవకలు కనిపించట్లేదు. ఇటువంటి విధంగా ఉంది. సరేనండి, ఇందాక నుంచి మనం ఇలా చెప్పుకున్నాం, సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి, కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి కదా. ఈ ఇబ్బందులకు సంబంధించిన విధానాల్లో ఏ నిర్ణయం తీసుకుంటే జరుగుతుంది, ఉపయోగకరమైన పరిస్థితులు పొందుతారు, ఆరోగ్యకరమైన స్థితిగతులకు చేరుతారు, ఉన్నతమైన స్థానాల్ని పెంపొందించుకుంటారు అన్నది తీసుకోవాలంటే ఏం చేస్తే ఈ యొక్క విధానాలు సాగుతాయంటే గురుతత్వానికి సంబంధించినది కూడా ఎవరంటే విష్ణువే, శివుడు. విష్ణువు శివుడు ఇద్దరిదే ఉంది. విష్ణువు శివుడు యోగదాయకమైన, శివుడు వేరు విష్ణువు వేరు కాదు, ఇద్దరు ఒకటే. కానీ ఇక్కడ రెండు తీసుకోవాలి. ఏమంటే రెండు తీసుకోవాలంటే శివుడి కంటే సోమవారం వస్తుంది, విష్ణువు కంటే ఈరోజు వస్తుంది కదండి, మరి ఎలా కూరుతుంది, శనివారం వస్తుంది అనే భావం ఏర్పడుతుంది. కాబట్టి ఆదిదేవుడైన శివతత్వాన్ని ముందుగా తీసుకుని ఆదిదేవునికి అభిషేక విధానాలు చేపించాలి. అభిషేక విధానాలు చేపించాలంటే ఏ విధమైన అభిషేకాలు చేపించాలి? ఇక్కడ మళ్ళీ మీమాంస వచ్చింది. ధనుసు రాశి వారికి ఇక్కడ మళ్ళీ ఇంకో మీమాంస వచ్చింది. ఏ విధమైన అభిషేకాలు చేయించాలి? పాలు నెయ్యి చేసేస్తే సరిపోద్దా? కుదరలేదు. మీరు పాలు పెరుగు తేనె నెయ్యితో పంచామృత అభిషేకాలు మామూలుగా కామన్గా చేస్తే చేయించుకోండి.
ఆర్ద్ర నక్షత్రం ఎప్పుడుందో చూసుకోండి. శివుని నక్షత్రం ఏంటి? ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం ఏ వారమైనా సరే ఆ వారం నాడు మీ ఇంటిలోని చక్కగా మడి కట్టుకొని మీ ఇల్లాలు తోటి ఈ మడి కట్టించి అన్నాన్ని వండించండి. ఆ పంతులు గారు అన్నాభిషేకం చేయాలా, మేము పెట్టి వచ్చిన అన్నం చేయమని అంటారు కొంతమంది. ఇంక మడిగట్టుకు చేసిందే బాబా అన్న ఒప్పుకోరు, లేదంటే మేమే వండుతాం. కానీ మరి తప్పదు కదా. వాళ్ళ దగ్గర వాళ్ళకి ధనానికి ఎంతో కొంత అవుతారు కాబట్టి ఆ ధనం ఇచ్చి అక్కడ అన్నాన్ని వడ్డించి మినప గారెలు వండించాలి. మినప గారెలు అంటే ఉల్లిపాయలు ఏమి వేస్తారేమో, వెల్లుల్లి ఉల్లిపాయలు వేస్తారేమో, ఏ కూడా మినప గారెలు, చిన్న చిన్న గారెలు వండించి ఈ అన్నంతో అభిషేకం చేపించి, ఆరుద్ర నక్షత్రం రాజు అన్నంతో అభిషేకం చేపించి, మినపకాయలు నివేదన చేపించి, అన్నంతో అభిషేకం చేసిన తర్వాత అన్నాన్ని అక్కడ ఉన్న భక్తులందరికీ కొంచెం కొంచెం గుప్పుడు ప్రసాదంగా పెట్టేయాలి. అభిషేకం చేసిన తర్వాత ఆ రకమైన అభిషేకం చేయించుకుని అన్నాభిషేకాన్ని చేసి, ఆ తర్వాత మినపకాయలు కూడా నైవేద్యంగా చేసి, 30 మంది 50 మంది వచ్చారండి, మీ దగ్గర 50 ఆరులు లేవు, మొక్క చేసి పెట్టాలి. 49 మంది పెట్టి ఒకటి మానత్తంటే కుదరదు. ఇలాగని చెప్పేసి అభిషేకం చేయించిన అభిషేకకర్తకి తినకుండా ఉండకూడదు, అందరూ వెళ్ళాలి. మేము అందరు తిన్నామన్నా కాదు, ఎంతైనా తిన్నా చాలు, మొత్తం మొక్క తిన్నా చాలు, కళగత్తుకుని మహాప్రసాదం అది, దేవదేవం అది. కాబట్టి ఆ రకమైనటువంటి ఆరుద్ర నక్షత్రం నాడు ఈ అభిషేకాన్ని చేపించితే ఈ యొక్క ధనురాశి వారికి వస్తున్న ఎటువంటి ఆటంకములు కానీ, అడ్డంకులు కానీ, అవరోధములు కానీ, అపశృతులు కానీ ఏది లేకుండా బ్రతుకంతా సాఫీగా నడుచుకుంటా ఎదరికి సాగడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నవారు ఈ యొక్క విధానాన్ని చేస్తే ఉన్నతమైన స్థానాన్ని చేరుకుంటారు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురుగారు. ఆశీర్వాదం.